కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి ఇప్పటికే అధికారానికి అడుగు దూరానికి చేరుకోవడంతో రానున్న 2029 ఎన్నికల్లో అధికారాన్ని సొంతం చేసుకోవాలని వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం దేశంలో దాదాపుగా 8 నుంచి 10 రాష్ట్రాలతో ప్రస్తుతం ఉన్న పీసీసీ చీఫ్లను మార్చాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తోంది. దీనికోసం ఈ నెల 13న ఢిల్లీలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ అత్యున్నత స్థాయి పార్టీ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లతో పాటు ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జ్లు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీస్, ఇతర ఉన్నత స్థాయి పార్టీ నేతలు హాజరవుతారని అంటున్నారు. మరికొద్ది నెలలలో దేశంలో జార్ఖండ్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, హర్యానా వంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అలాగే వచ్చే ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మరికొన్ని రాష్ట్రాలలో పీసీసీ చీఫ్లను మార్చాల్సి ఉంది. ఒడిశా, తెలంగాణ వంటి చోట్ల కొత్త నాయకత్వాన్ని తెస్తారు. దాంతో ఈసారి మీటింగ్లో సంచలన నిర్ణయాలుంటాయంటున్నారు. దేశంలో మరింతగా బలం పుంజుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలలో సాధించిన సీట్లు, ఓట్లపైన సమీక్ష చేయడం వంటివి చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ సమావేశాలలో కాంగ్రెస్ ఏ రాష్ట్రాలలో ఎవరితో పొత్తులు పెట్టుకోవాలన్నది కూడా నిర్ణయిస్తారంటున్నారు. ఇప్పటికే ఇండియా కూటమి పక్షాలతో కాంగ్రెస్ కి పొత్తులున్నాయి. అలా లేని రాష్ట్రాలలో కాంగ్రెస్ అనుసరించే విధానం ఏంటన్నది చూడాలి. ఉదాహరణకు ఏపీ విషయం కూడా చర్చకు రావచ్చంటున్నారు. ఏపీలో రానున్న 5 ఏళ్లలో బలోపేతం కావడం పైన కూడా చర్చ సాగే అవకాశం ఉంది. ఇక ఏపీ పీసీసీ చీఫ్ గా ఈ జనవరిలోనే షర్మిలను నియమించారు. ఆమె నాయకత్వంలో పార్టీ ఎన్నికలకు వెళ్లింది. ఆశించిన స్థాయిలో అయితే ఫలితాలు రాలేదు. వైఎస్ఆర్ కార్డు కూడా పెద్దగా పనిచేయలేదంటున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది, వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఈ కొత్త రాజకీయ సన్నివేశంలో కాంగ్రెస్ ఏ విధంగా ఏపీలో భూమిక పోషించాలి అనేది కూడా ఈ సమావేశాలలో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇక చూస్తే ఏపీలో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఉన్నారు. వారిని షర్మిల కలుపుకొని పోవడం లేదని ఆరోపణలున్నాయి. ఆమె పీసీసీ చీఫ్ గా ఉండడం ద్వారానే వైఎస్ఆర్ లెగసీని తమ వైపు తిప్పుకోవచ్చని, ఆ సందర్భంలోనే వైసీపీని బలహీనం చేయవచ్చని ఒక వ్యూహం ఉందంటున్నారు. అయితే తాజాగా వైసీపీ ఇండియా కూటమి వైపు చూస్తుందన్న వార్తల నేపథ్యంలో ఆలోచిస్తే కాంగ్రెస్ తన వ్యూహాన్ని మార్చుకుంటుందా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ మెగా మీట్ మీద ఏపీ కాంగ్రెస్ నేతలతో పాటు రాజకీయ పక్షాలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. తెలంగాణ విషయం తీసుకుంటే రేవంత్ ని తప్పించి కొత్త పీసీసీ చీఫ్ ని ఖరారు చేయడం ఖాయమంటున్నారు. మరి షర్మిలని కూడా తప్పిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.